నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కివి స్పెషల్ డిబేట్ ఆన్ హెల్త్. ఇక కీళ్ళ నొప్పుల వల్ల బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది. అసలు ఈ కీళ్ళ నొప్పులు ఎందుకని వస్తాయి, దీనికి గల కారణాలేంటి, దీనికి పరిష్కారాలేంటి, ఆహార పదార్థాల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవాలి, అదేవిధంగా వీటికి ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సలు ఏవి ఉన్నాయి, ఇవి ఎంతవరకు పనిచేస్తాయి, వీటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. మనతో పాటు ఈ అంశంపై చర్చించడానికి మన డిబేట్లో పాల్గొనడానికి రెడీగా ఉన్నారు డాక్టర్ మితిన్ ఆచి గారు. ముందుగా ఆయన ఇన్వైట్ చేద్దాం. నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? చెప్పండి మేడం. సార్ చెప్పండి, ఈ కీళ్ళ నొప్పులు అనేవి ఎందుకు వస్తుంటాయి, దానికి గల కారణాలు ఏంటి? అదే బేసికలీ కీళ్ళ నొప్పులు అనేవి రెండు రకాలు మేడం. ఏజ్ రిలేటెడ్ అంటే వయసుతో వచ్చే ప్రాబ్లమ్స్. ఆ వయసుతో వచ్చే కీళ్ళ నొప్పులు అనేవి పేషెంట్ కి రెగ్యులర్ గా ఏజ్ పెరిగే కొద్దీ వేర్ అండ్ టేర్ అవుతుంది జాయింట్స్ లో. ఆ వేర్ అండ్ టేర్ అయినప్పుడు ఆ జాయింట్స్ లో వచ్చే ఈ కీళ్ళ నొప్పులు ఏజ్ పరంగా వచ్చే కీళ్ళ నొప్పులు అనమాట. అవి సహజంగా మన కంట్రీలో మోస్ట్ ఆఫ్ ది జాయింట్ పెయిన్స్ అనేవి ఏజ్ పరంగా వచ్చే ప్రాబ్లమ్స్. రెండోది ఏంటంటే జాయింట్ రిలేటెడ్ కండలు ఉంటాయి, సైనోవియల్ మెంబ్రేన్ అండ్ అదర్ కండలు ఉంటాయి. ఆ కండల ద్వారా జాయింట్ కి నీళ్ళు వెళ్తాయి అనమాట, లూబ్రికేషన్ వెళ్తుంది. ఆ కండలలో ఏమన్నా ఇన్ఫ్లమేషన్ వచ్చి ఆ కండలలో ఏమన్నా ప్రాబ్లం వస్తే మోకాలకి ఆర్ ఏదైనా జాయింట్ కి అందాల్సిన నీరు తగ్గడం వల్ల పేషెంట్ కి ప్రాబ్లం రావచ్చు. సో దాన్ని సెకండరీ ఆర్థరైటిస్ అని అంటారు. అంటే వేరే కారణాల వల్ల కీళ్ళు అరిగిపోవడం. అంటే సహజంగా వయసు పరంగా అరిగిపోయే కీళ్ళ నొప్పులని మనము ప్రైమరీ ఆర్ ఫస్ట్ లెవెల్ ఆర్థరైటిస్ అంటాము. సెకండ్ పరంగా ఏమవుతాయంటే వయసు కాకుండా వేరే ప్రాబ్లమ్స్ వల్ల కీళ్ళు అరిగిపోతే అలాంటి వాళ్ళని కీళ్ళ నొప్పులు సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఓకే. సో అదేవిధంగా ఈ కీళ్ళ నొప్పులకి, నరాల బలహీనతకి, నరాల నొప్పులకి ఏమైనా సంబంధం ఉందంటారా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే కీళ్ళ చుట్టూ నరాలు ఉంటాయి, కీళ్ళ చుట్టూ రక్తనాళాలు ఉంటాయి, కండరాలు ఉంటాయి. సో ఇదంతా బేసికలీ అన్ని కలిసి ఉంటాయి అనమాట. బేసికలీ ఎనీథింగ్ ఇస్తే అన్ని కలిసి ఉంటాయి. ఏదైనా ఒకటి ఎఫెక్ట్ అయింది అనుకోండి, వేరే కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో హెల్త్ అనేది యూజువలీ కాంప్లిమెంటరీ ఉంటుంది. కీళ్ళ నొప్పులతో పాటు నరాల ఇష్యూస్, చుట్టుపక్కల ఉన్న నరాల ఇష్యూస్, లేకపోతే చుట్టుపక్కల ఉన్న కండరాల ఇష్యూస్ అనేవి రావచ్చు. అదేవిధంగా సార్, ఇప్పుడు ఈ నరాల నొప్పులు, నరాల బలహీనత ఇవి వచ్చే ముందు మనకి కనిపించే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఈ నరాల నొప్పులు, నరాల బలహీనతలు దానికి వచ్చే ముందు వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయంటే పేషెంట్ కి సహజంగా చేసే పనులలో ఏదో ఇబ్బంది తినడం. పేషెంట్ కి సహజంగా చేసే పనులు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేషెంట్ కి మెట్ ఎక్కి దిగడం, కింద కూర్చోడము, ఇవన్నీ పనులు సహజంగా చేస్తున్నారు అనుకోండి, నార్మల్ గా చేస్తున్నారు అనుకోండి, ఏదో ఒక రోజు ఆ పర్టికులర్ ప్రాబ్లం ఎక్కువడం వల్ల పేషెంట్ ఆ చేసే పనులలో ఇబ్బంది పడడము, ఆ చేసే పనులలో నొప్పి రావడము, ఇవన్నీ ఇష్యూస్ రావచ్చు. సో అది ఫస్ట్ స్టేజ్ అనమాట. అది ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే రెగ్యులర్ గా పని చేస్తున్నారో ఆ పని చేయడంలో మీకు ఇబ్బంది అనిపిస్తుందంటే డెఫినెట్ గా ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. ఆ ప్రాబ్లము కండరాల వాపు వల్ల ఉండొచ్చు, నరాల వీక్నెస్ వల్ల ఉండొచ్చు, ఎముకలు ఈ ప్రాబ్లం వల్ల కూడా ఉండొచ్చు. సో ఎముక అరిగిపోవడం వల్ల, కీళ్ళ నొప్పులు అరిగిపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం ఉండొచ్చు. సో ఖచ్చితంగా ఈ ప్రాబ్లం వల్ల ఉన్నది అని చెప్పడానికి లేదు. బట్ మన ఐడియా ఏంటంటే మనం రెగ్యులర్ గా చేసే పనులు ఏదో ఇబ్బంది తినడం స్టార్ట్ అవుతే డెఫినెట్ గా కీళ్ళ నొప్పులు ఉండొచ్చు, కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతుంది. ఓకే. ఈ నరాల నొప్పులు రాకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి ఏవైనా, అంటే ఇంట్లో ఉండి ఏవైనా చికిత్సలు, ఇంటి చికిత్సలు పాటించే విధానాలు ఏమైనా ఉన్నాయా? బేసికలీ ఏదైనా నొప్పి ఎందుకు వస్తుందండి, దాని మీద ఒత్తిడి ఎక్కువ అవుతాయి. ఆ ఒత్తిడి మెకానికల్, అంటే బరువు వల్ల అయ్యొచ్చు, లేకపోతే ఏదైనా మెకానికల్ కాకుండా పెథలాజికల్ వేరే ప్రాబ్లమ్స్ వల్ల అయ్యొచ్చు. బేసిక్ గా నరాల నొప్పులు మరీ ఎక్కువ కాకుండా ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటంటే బాడీని హెల్తీగా ఉంచుకోవాలి. ఐదర్ త్రూ యోగా, ఐదర్ త్రూ ఎక్సర్సైజ్ ఆర్ త్రూ రెగ్యులర్ ప్రాపర్ డైట్. ఇది చేయడం తోటి పేషెంట్ ఒకవేళ లావుగా లేరు, పేషెంట్ అంత ప్రాబ్లం అవుతలేదు అంటే డెఫినెట్ గా నొప్పులు అనేవి రావు. నేను ఎప్పుడు చెప్తుంటాను, బాడీ అనేది ఒక మెషిన్.
దాంట్లో గట్టితనం అంటే స్టిఫ్నెస్ ఉన్నదనుకోండి త్వరగా అది ప్రాబ్లంలోకి వెళ్తుంది. కానీ బాడీలో ఎలాస్టిసిటీ అంటే కొంచెం ఈ మూవ్‌మెంట్, బెండింగ్ ఇవన్నీ చేసే మూవ్‌మెంట్స్ అవన్నీ ఉంటాయి గదా! ఆ మూవ్‌మెంట్స్‌లో అది బాగా ఫ్లెక్సిబుల్ ఉందనంటే దాంట్లో ప్రాబ్లమ్స్ అనేది తక్కువుంటాయి. హ్మ్. సో, బేసిక్‌లీ ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ క్యూర్ అంటారు కాబట్టి, ఆ ప్రివెన్షన్ అనేది ఎక్కడొస్తదంటే, మనం నరాల నొప్పులు రాకుండా, జాయింట్ నొప్పులు రాకుండా కాపాడాలంటే, వీ హావ్ టు కీప్ అవర్ బాడీ ఫ్లెక్సిబుల్. మార్నింగ్ ఎక్సర్‌సైజ్, డయట్ హ్మ్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. యోగా ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా కీళ్ళవాతం, కీళ్ళ నొప్పులు 2 ఒకటేనా? ఒకవేళ అవి 2 వేరు వేరైతే కీళ్ళవాతం అనేది ఎందుకు వస్తుంది? దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? కీళ్ళ వాతం రావడం వల్ల కీళ్ళ నొప్పులొస్తది. సో, ఓకే. బేసికల్లీ ఒకటి ఇంకో దానికి కారణం అవుతది. హ్మ్. ఆ కీళ్ళ వాపు ఎందుకొస్తుందో తెలవదు. అది వయస్సుతోటి ఉండొచ్చు, బరువుతోటి ఉండొచ్చు, దెబ్బ తాకడం వల్ల ఉండొచ్చు, హ్మ్. వేరే ఏదో కారణాల వల్ల గూడా ఉండొచ్చు. సో, డెఫినెట్‌గా మనం చూడాల్సింది ఏంటంటే, ఆ కీళ్ళ వాపు ఎందుకొచ్చింది? ఆ కీళ్ళ వాపు ఎందుకొచ్చిందో అని మనకు కరెక్ట్ ఐడియా వచ్చిందనుకోండి, డెఫినెట్‌గా మనకి ఆ కీళ్ళ నొప్పుల కారణం ఏంటో తెలుస్తది. ఆ కీళ్ళ నొప్పులు తగ్గించే యొక్క అవకాశం, ఐడియా వస్తది మనకి. హ్మ్. సో, కీళ్ళ రైట్. నొప్పులు అగైన్ ఓకే. వాటికి ఏ విధంగా ఉంటాయంటే కారణాలను బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. యెస్. యెస్. సో అదేవిధంగా కండరాల నొప్పులు కూడా దీని వల్లనే వస్తాయంటారా? లేదంటే అది వేరే కారణం చేత వస్తుందా? అగైన్ ఇదంతా లింక్డ్ మేడం. ఇదేంటంటే జాయింట్ అనేది ఎముకనే కాదు. ఎముక, ఎముక చుట్టూ ఉన్న కండరాలు, కండరాల చుట్టూ ఉన్న చిన్న చిన్న లిగమెంట్స్, లిగమెంట్స్ చుట్టూ ఉన్న చిన్న చిన్న నరాలు, హ్మ్. నరాల చుట్టూ ఉన్న చిన్న చిన్న రక్తనాళాలు. ఓకే. సో, బాడీ అన్నాక ఇట్ ఈస్ అ వెరీ కాంప్లెక్స్ స్ట్రక్చర్. ఒకటే ఏరియాలో చాలా కాంప్లెక్స్ ఏరియా ఉంటది కాబట్టి, ఆ కీళ్ళ నొప్పులనేవి ఒకటే కారణం వల్ల గాకుండా, ఆ కారణం ఏదైనా గూడా, ఆ కారణం విల్ గో ఇంటు ది మసిల్స్ అన్నా, లిగమెంట్స్ అన్నా, మెనిస్కస్ అన్నా, నర్వ్స్ అన్నా. సో, బేసికలీ ఏదన్నా ఒకే కారణం వల్ల వచ్చే ప్రాబ్లమ్ అనేది వేరే ప్రాబ్లమ్స్‌కి గూడా అది దారి తీయొచ్చనమాట. హ్మ్. మరి వీటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉన్నాయి సార్? ట్రీట్మెంట్ నేను ఎప్పుడు చెప్తాను 3 రకాల ట్రీట్మెంట్ ఉంటాయి మేడం. ఫస్ట్ హ్మ్. ట్రీట్మెంట్ ఏంటంటే మనం ఏది పేషెంట్‌ని ముట్టుకోకుండా చేసే ట్రీట్మెంట్. అంటే హ్మ్. నాన్ ఇన్వేసివ్ ట్రీట్మెంట్. హ్మ్. నాన్ ఇన్వేసివ్ ట్రీట్మెంట్‌లో ఫస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఏంటనంటే యూ హావ్ టు గో ఫర్ మెడిసిన్స్. సింపుల్ మెడిసిన్స్ ఉంటాయి. రెండోది యూ హావ్ టు గో ఫర్ ఫిజియోథెరపీ. హ్మ్. అంటే ఎక్సర్‌సైజెస్ అన్నా లేకపోతే కొన్ని మొడాలిటీస్ ఉంటాయి. ఇంటర్‌కరెన్షియల్ థెరపీ, అల్ట్రాసౌండ్, ఎస్‌డబ్ల్యూడీ ఇవన్నీ బాగా హెల్ప్ చేస్తాయన్నమాట. హ్మ్. మందులు, ఫిజియోథెరపీ, ఎక్సర్‌సైజ్. ఎక్సర్‌సైజ్ ఎలా ఉంటదంటే కండరాల గట్టితనాన్ని పెంచే ఎక్సర్‌సైజ్ కూడా ఉంటది. అది కూడా చేయడంతోటి పేషెంట్‌కి చాలా మటుకు రిలీఫ్ వస్తది 90% ఆఫ్ ద టైమ్. హ్మ్. థర్డ్ థింగ్ ఏంటంటే జాగ్రత్తలు. జాగ్రత్తలు అంటే బరువు కాకుండా ఉండడము, అనవసరంగా మెట్లెక్కి దిగడము, కింద కూర్చోవడము, ఇవన్నీ మనము జాగ్రత్త పడాలి. నేనెప్పుడు చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ 65, 70 సంవత్సరాలు ఉంటాడు. ఆయనేమో నేను ఒక కొండ ఎక్కుతానని అన్నారనుకోండి. ఎక్కొచ్చేమో కానీ ఎందుకు? హ్మ్. అది అవాయిడ్ చేయాలి. పేషెంట్ ఏదో ఆఫీస్‌కెళ్ళాలి. థర్డ్ ఫ్లోర్‌లో ఆఫీస్ ఉంది. లిఫ్ట్ ఉంది. లేదు నేను 65 ఏళ్ళైనా సరే పర్వాలేదు. నేనింకా యంగ్‌గానే ఉన్నాను. నేను ఎక్కేస్తానని ఎక్కిందనుకోండి. 65 ఏళ్ళకున్న మోకాలికి, 30 ఏళ్ళకున్న మోకాలికి చాలా డిఫరెన్స్ ఉంటది. హ్మ్. సో, ఆ స్ట్రెస్ పెట్టడంతోటి ఆటోమేటిక్‌గా పేషెంట్‌కి ఇబ్బంది రావచ్చు. హ్మ్. సో, మన వయసుకు తగ్గిన జాగ్రత్తలు, మన బరువుకి తగ్గిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఆల్సో ఇంపార్టెంట్. ఓకే. సో, అది ఫస్ట్ స్టేజ్ మెడిసిన్స్, జాగ్రత్తలు, ఫిజియోథెరపీ, ఎక్సర్‌సైజ్. రెండో స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటదంటే ఇంజెక్షన్స్. హ్మ్. ఈ ఇంజెక్షన్స్ ఏంటనంటే మోకాలు లోపలన్నా, హిప్ లోపలన్నా, భుజం లోపలన్నా ఇంజెక్షన్స్ ఇయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా దెబ్బ తాకి చాలా బాగా నొప్పేస్తుందనుకోండి పేషెంట్‌కి కొన్నిసార్లు ఇంజెక్షన్స్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తాం. స్టెరాయిడ్ అంటే తెల్ల మందుంటదది. హ్మ్. ఆ తెల్ల మందు ఏం చేస్తుందంటే ఈ వేడి కళ్ళని చల్లగా చేస్తుంది. సో, అలాంటి ఇంజెక్షన్స్ అనేవి ఇయ్యొచ్చు. ఆ ఇంజెక్షన్స్ ఇయడంతోటి ఏమవుతదంటే పేషెంట్‌కి ఆ వేడి కంటనేది ఆహ్, చల్లగవుతదనమాట. ఓకే. అలా కూడా ప్రాబ్లమ్ తగ్గుతది. ఇంకో ఇంజెక్షన్ ఏంటంటే నూనె ఇంజెక్షన్. ఇప్పుడు మన ఇంట్లో ఒక తలుపుందండి. ఆ తలుపు చప్పుడు హ్మ్. చేస్తుంది. తెరిచి, మూసి చప్పుడు మనం ఏం చేస్తాము? దాంట్లోపల నూనె పోస్తాం.
అలాగే మోకాలన్నా, తుంటన్నా, ఏ జాయింట్ అన్నా చప్పుడు చేస్తుంది, నొప్పేస్తుందంటే మనిషి ఆ జాయింట్ లోపల ఉండాల్సిన ఉమ్, నూనెని కూడా తయారు చేస్తున్నాడు. ఆ తయారు చేసిన నూనెని ఇంజెక్షన్ ద్వారా మనము ఆ జాయింట్ లోపల పంపిస్తాము. పంపించడంతో ఆ జాయింట్ ప్రాబ్లం అనేది బాగా సాల్వ్ అవుతుంది. మూడో రకమైన ట్రీట్మెంట్ ఏంటంటే పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఎలాంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తాకింది అనుకోండి, మనం వద్దు ఉమ్, అనుకున్నా కూడా ఆ దెబ్బ మానిపోతుంది. అదెందుకు? దేవుడు మనకు దెబ్బ తాకిన తర్వాత అతుక్కునే శక్తి ఒకటి ఇచ్చిందనమాట. ఆ అతుక్కునే శక్తి రక్తంలో ఉన్నది. ఆ రక్తంలో ఉన్న శక్తిని మనము సెంట్రిఫ్యూజ్ ద్వారా బయటికి తీసి దాన్ని మళ్ళీ ఇంజెక్షన్ ద్వారా ఇస్తాం. అది ఉమ్, మోకాళ్ళన్నా, హిప్‌లో అన్నా, జాయింట్‌లో అన్నా ఎక్కడైనా దెబ్బ తాకడం అక్కడ ఎక్కడన్నా ఇంజెక్షన్ ఇస్తాం. దీనితోటి బాగా రిలీఫ్ వచ్చే అవకాశం కూడా ఉంటది. సో ఇవేంటంటే ఈ ఇంజెక్షన్ థెరపీ అందరికీ కాకుండా ఎవరికైతే అవసరమో అది కరెక్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ అంటే ఈ మోకాళ్ళ నొప్పులు, జాయింట్ నొప్పులు, కండరాల నొప్పులు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేసే ఆర్థోపెడిక్ సర్జన్ చూసి మీ ఇంటి దగ్గర మీ కాలనీలో మీ ఏరియాలో ఎవరైనా ఆర్థోపెడిక్ సర్జన్ చూపిస్తే ఆర్థోపెడిక్ సర్జన్ చూసి అవునండి ఈ ప్రాబ్లం ఉన్నది, ఈ ప్రాబ్లం తగ్గించడానికి ఈ మార్గం ఉన్నది, మందులు, జాగ్రత్తలు, ఫిజియోథెరపీ లేకపోతే ఇంజెక్షన్స్ అని చెప్తాడు. అది ఫాలో అవడం కరెక్ట్. ఏదో నొప్పికి ఇంజెక్షన్ పనిచేస్తుంది, లేకపోతే చాలా ఎక్కువ నొప్పి ఉంటే మందులు ఒకటే పనిచేస్తాయని మనం ఉమ్, సెల్ఫ్ ట్రీట్మెంట్ అనేది ఉమ్, చేయించుకోవడం కరెక్ట్ కాదు. ఓకే. ఆల్వేస్ మీట్ ది ఆర్థోపెడిషియన్ నియర్ యువర్ హౌస్. మీ ఇంటి దగ్గర ఆర్థోపెడిషియన్ కలిసే ఉమ్, ట్రీట్మెంట్ తీసుకోండి. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినంత వరకు చికిత్సలన్నీ అందుబాటులోనే ఉన్నాయి. కానీ ఫైనల్ స్టేజ్లో ఇచ్చే చికిత్స ఏంటి అంటే మీరు అప్పుడు చెప్పారు మోకాలు మార్పిడి, అదేవిధంగా ఎముకల మార్పిడి చేస్తాము. అది ఓన్లీ ఫైనల్ స్టేజ్ అంటే ఈ చికిత్సలేవి పనిచేయనప్పుడు మాత్రమే మళ్ళీ మేము ఆ స్టేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పారు. ఆ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఏంటంటే అమ్మా మేడం ఇది మోకాల నొప్పులకి ట్రీట్మెంట్ కీళ్ళ మార్పిడి ఆర్ ఏదో మేజర్ సర్జరీ లాస్ట్ బస్. ఉమ్, మనం ఊరికి వెళ్తున్నాము, అన్ని బస్సులు వెళ్ళిపోయినాయి, ఏ బస్సు లేదంటే అప్పుడు ఆ బస్సు ఎక్కాలి. ఉమ్, అలాగే మోకాల నొప్పులకు కూడా అన్ని మార్గాల ట్రీట్మెంట్లు అయిన తర్వాత ఉమ్, మనము మందులు, జాగ్రత్తలు, ఫిజియోథెరపీ. ఇన్ఫాక్ట్ కొంతమంది పేషెంట్లు నా దగ్గరికి వచ్చి యునాని వాడాలా డాక్టర్ గారు, ఆయుర్వేదం వాడాలా అని ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ అడుగుతారు. ఉమ్, నేను ఒకటే అంట, మీరు చేయాల్సిన పనులన్నీ చేయండి, మీరు వాడాల్సిన మందులు వాడుకోండి, వేరే ఆల్టర్నేటివ్ మెడిసిన్ కూడా కలుగుతారంటే మీ ఇష్టం, కలవండి. ఉమ్, అన్ని ట్రీట్మెంట్స్ వాడగా పేషెంట్కి నొప్పి తగ్గుతలేదు, పేషెంట్కి ప్రాబ్లం అలాగే ఉంది, రోజు రోజుకి ఎక్కువ అవుతుందంటే అప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ అంటే తాత్కాలికం కాదు, ఇది పర్మనెంట్. అంటే ఉమ్, ఒక 30 సంవత్సరాలు, 20-30 సంవత్సరాల వరకు ఏ ప్రాబ్లం లేకుండా ఉండే చూసుకునే ఈ ఈ ట్రీట్మెంటే ఉమ్, మోకాళ్ళ మార్పిడి ట్రీట్మెంట్. ఓకే. ఈ మధ్యకాలం మోకాళ్ళ మార్పిడి ఆర్ జాయింట్ మార్పిడితో పాటు కొత్త ట్రీట్మెంట్ ఇప్పుడు అపోలోలో చేస్తున్నది అంటే జాయింట్ రీప్లేస్మెంట్తో పాటు కార్టిలేజ్ రీప్లేస్మెంట్ అంటే గుజ్జు మార్పిడి, ఉమ్, గుజ్జును కూడా మారుస్తున్నాం. ఉమ్, సో జాయింటే కాకుండా పేషెంట్ యొక్క ఓన్ గుజ్జుని తీసుకొని బాంబేకి పంపించి ఆ గుజ్జుని మళ్ళా కల్చర్ చేసి మళ్ళీ తీసుకొచ్చి పేషెంట్ జాయింట్లో అమరుస్తున్నాం అనమాట. ఉమ్, సో గుజ్జు మార్పిడి అని కూడా చాలా బాగా పనిచేస్తుంది. జాయింట్ రిప్లేస్మెంట్, గుజ్జు మార్పిడి ఇవన్నీ మోకాళ్ళ నొప్పులకి, తుంటి నొప్పులకి, భుజాల నొప్పులకి, ఏ జాయింట్ నొప్పులకన్నా ఉమ్, లాస్ట్ బస్. కానీ ఓకే. అది పర్మనెంట్. ఉమ్, ఇక బస్ ఎక్కితే ఎలా ఊరికి చేరుకుంటామో అలాగే ఈ బస్ ఎక్కితే డెఫినెట్గా ఊరికి చేరుకుంటాం, కానీ అది లాస్ట్ ట్రై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉమ్. మరి దీని ద్వారా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారా ఆఫ్టర్ ఏ ఆపరేషన్? సర్జరీ ఏ సర్జరీ కన్నా ఇప్పుడు పేషెంట్ వస్తారండి నా దగ్గరికి, పేషెంట్ వస్తే నేను చెప్తానమ్మా, నా సైడ్ నుంచి నేను 98% నేను మిస్టేక్ చేయకుండా చేస్తాను. ఉమ్, 2% మాత్రం అది దేవుడి మీద భారం ఉంటుంది. ఎందుకంటే ఎంత చేయాలనుకున్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనిషి చేతుల్లో ఉండవు. ఉమ్, మనము మంచి చేయాలనుకొని చేసే ప్రయత్నంలో కొన్నిసార్లు చెడు కూడా ముందుకు రావచ్చు. ఆ చెడు అనేది 1000 మందిలో ఒక్కరికో ఇద్దరికో అవ్వచ్చు. ఓకే. ఎందుకంటే ఏ ప్రొసీజర్ అయినా 100% సక్సెస్ ఉంటుందని లేదు. ఇలాంటి కాంప్లికేషన్స్ ఏమేమి రావచ్చు అంటే సర్జరీస్లో ఇన్ఫెక్షన్, మెయిన్ థింగ్ ఇన్ఫెక్షన్ అంటే చీమ్ పట్టే అవకాశం. ఉమ్, అది అందరికీ కాకుండా బాగా షుగర్స్, బీపీలు, థైరాయిడ్లు ఉండి బాగా పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయని వాళ్ళలో ఈ ఉమ్, ఇన్ఫెక్షన్స్ అనేవి రావచ్చు. ఉమ్, రెండోది రెగ్యులర్గా జాయింట్ రిప్లేస్మెంట్ చేయకుండా ఎప్పుడో చేస్తున్న
ఎక్స్పీరియన్స్ లేని యంగ్ డాక్టర్స్లో కూడా కొన్నిసార్లు ఆ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా కూర్చోకపోవడం వల్ల కూడా అది కొన్నిసార్లు డిస్లొకేట్ అవ్వచ్చు. సో దేర్ ఆర్ అదర్ ఛాన్సెస్ ఆల్సో ఆఫ్ కాంప్లికేషన్స్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ పేషెంట్స్ విచ్ ఓకే. క్యాన్ కమ్. అంటే ఈ జాయింట్ డిస్లొకేషన్ అనేది సీనియర్స్లో కూడా అందరి చేతుల్లో అవుతుంది. కాకపోతే అది ఖచ్చితంగా దీని వల్లనే అయ్యిందని చెప్పడానికి లేదు. అందుకని దట్ ఈస్ వన్ ఆఫ్ ది కాంప్లికేషన్ దట్ కెన్ బి దేర్. అంటే వేసిన జాయింట్ జారిపోతుంది. ఉమ్, అది కూడా కొన్ని ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది కూడా వెయ్యికి ఒకసారి అవ్వచ్చు పేషెంట్లకి. రెండోది ఏంటంటే కిడ్నీ మీద ఒత్తిడి, హార్ట్ మీద ఒత్తిడి, బ్రెయిన్ మీద ఒత్తిడి కూడా రావచ్చు. అది కూడా వెరీ రేర్. ఉమ్, ఎందుకంటే అన్ని జాగ్రత్తలు తీసుకొని కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని అనస్థీషియా ఒపీనియన్ తీసుకొని జాగ్రత్తలు చేస్తారు కాబట్టి సర్జరీ పరంగా ఏం ఇబ్బంది ఉండదు కాబట్టి ఆ పేషెంట్ అలా మనము మేనేజ్ చేస్తాం కాబట్టి డెఫినెట్గా కాంప్లికేషన్ రేట్ తక్కువ ఉంటుంది. కానీ నేను పదే పదే ఏం చెప్తానంటే డాక్టర్స్ ఆల్సో మనుషులు. వాళ్ళు ఎంత మంచిగా చేయాలన్నా కూడా ఏదో కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఉందని కూడా పేషెంట్స్ గ్రహించాలి. ఉమ్. సో అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పిన చికిత్సలు అనేవి మన దగ్గర ఎవరికైనా మీరు చేయడం జరిగిందా? అపోలోలో పాస్ట్ 11-12 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా ఈ చికిత్స చేస్తున్నానండి. ఎన్నో వేలాది మందికి ఈ కీళ్ళ మార్పిడి, మోకాళ్ళ మార్పిడి, తుంటి మార్పిడి, ఆర్థ్రోస్కోపీ, టెలిస్కోప్, ఇంజెక్షన్స్ అనేది రెగ్యులర్గా ఇస్తున్నాం అపోలో సికింద్రాబాద్లో. ఉమ్, చాలా మంది అందరూ బేసికలీ అందరూ హాయిగా హ్యాపీగానే ఉన్నారు. మేజర్ కాంప్లికేషన్స్ అనేవి ఏం లేవు. ఉమ్, ఇది అందరి పట్ల అన్ని చోట్ల కరెక్ట్ ట్రీట్మెంట్గా అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఉమ్, ఎస్టాబ్లిష్ ఎట్లయిందనంటే ఇప్పుడు తక్కువ స్టేజ్ వస్తే మోకాల మార్పిడి ఎవరు చేయరు, అది కరెక్ట్ కాదు. ఉమ్, ఎక్కువ స్టేజ్ వస్తే ఓన్లీ మందులు వాడుకోండి అని చెప్పరు ఎవరు, అది కూడా కరెక్ట్ కాదు. సో స్టేజ్ని బట్టి అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా సక్సెస్ రేట్ చాలా ఉంది. ఇక్కడ మా సెంటర్లో డెఫినెట్గా ఆల్ అపోలో హాస్పిటల్స్ అండ్ ఎనీ కార్పొరేట్ హాస్పిటల్, మీరు ఏదైనా కార్పొరేట్ తీసుకోండి ఆర్ ఎనీ గుడ్ లెవెల్ నర్సింగ్ హోమ్ అన్నా ఎక్కడన్నా ఈ రెగ్యులర్ చికిత్సలు జరిగే ఏరియాల్లో డెఫినెట్గా మంచి సక్సెస్ వీఆర్ సీయింగ్ ఇన్ అవర్ కొలీగ్స్ హ్యాండ్స్ అవుతుంది. మా కొలీగ్స్ ఎవరవుతున్నారో వాళ్ళ చేతిలో కూడా బాగా సక్సెస్ వస్తుంది ఈ జాయింట్ రిప్లేస్మెంట్, కార్టేజ్ రిప్లేస్మెంట్ అన్నమాట. ఓకే. అయితే మరి ఈ సర్జరీ చేసిన తర్వాత ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వారి దగ్గర నుంచి స్పందన ఏ విధంగా ఉంది? అంటే మా కీళ్ళ నొప్పులు తగ్గాయి, ఇప్పుడు మాకు ఏ ప్రాబ్లం లేదు అన్నట్టు అనిపిస్తుందా, లేదంటే ఏదైనా మిశ్రమ స్పందన అనేది వినిపిస్తుందా? అదే ఆ స్పందన అనేది 1000 నుంచి 999 మంది నుంచి చాలా సంతోషంగానే ఉంటుందమ్మా. బేసికలీ దే ఆర్ వెరీ హ్యాపీ బికాజ్ ఇది ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్. ఓకే. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా యుఎస్, యూకే, జర్మనీ ఇదే ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ఈ ప్రొసీజర్ యొక్క గొప్పతనం, ఈ ప్రొసీజర్ యొక్క రిజల్ట్ అనేది అందరికి తెలుసు. అది మాకు కూడా మా పేషెంట్లలో తెలుస్తుంది. 1000లో 1 మందికి కొన్నిసార్లు ఏదైనా కాంప్లికేషన్ రావచ్చు. అలాంటప్పుడు కూడా పేషెంట్స్ వాళ్ళు అర్థం చేసుకునే పేషెంట్స్ అయితే డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ రిపీట్ సర్జరీ రివిజన్ చేసుకుని రిజల్ట్ వాళ్ళు తెచ్చుకుంటారు. ఓకే. కొంతమంది యాజ్ ఐ సెడ్ 1000లో 1 మెంబర్స్కి ఏమైనా ఫెయిల్ అయింది అనుకోండి, వాళ్ళు కొంచెం బాధలు ఉండొచ్చు. బట్ 999లో పేషెంట్ ఉంటాడా, ఆ 1లో ఉంటాడా అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పేషెంట్స్ పర్సెప్షన్. నేను ఎప్పుడు చెప్తాను పేషెంట్లకి సర్జరీ ముందు నేను ఏం చెప్తానంటే, మీరు ఒక కార్ తీసుకున్నారండి, కార్ వెళ్తుంది, కార్ బాగా డ్రైవ్ చేస్తున్నారు, యాక్సిడెంట్ అవుతుందని మీరు అనుకోరు, ముందటోడు అనుకోడు. కానీ కొన్నిసార్లు అది ప్రాబ్లం రావచ్చు. అదే పదే అది సర్జరీ అవసరం ఉండి చేయించుకోకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఇలా ఆలోచించి మీరు అర్థం చేసుకోండి. 999 టైమ్స్ అవుట్ ఆఫ్ 1000 గుడ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ ఇన్ గుడ్ హ్యాండ్స్, గుడ్ సెంటర్స్ చాలా మంచిగా రిజల్ట్స్ వస్తాయి. ఏదో 1 or 2 పేషెంట్స్ అప్సెట్ ఉండొచ్చు 1000లో బికాస్ ఆఫ్ సమ్ కాంప్లికేషన్, ఏదైనా కాంప్లికేషన్ విచ్ మైట్ have developed into them, which is human. Nobody in the world can prevent complications. ఆ కాంప్లికేషన్ని కూడా ట్యాకిల్ చేసి మళ్ళీ మంచి రిజల్ట్ ఇచ్చే పూచి డాక్టర్కి ఉంటుంది. ఓకే. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పిన సర్జరీకి సంబంధించి ఏజ్ లిమిట్ అని ఏమైనా ఉందా? ఏజ్ లిమిట్ అంటే ఇప్పుడు మోకాళ్ళ అరుగుదల, జాయింట్ అరుగుదల వయస్సు వచ్చిందంటే యూజువలీ 60 సంవత్సరాల తర్వాత యూజువలీ వి ట్రై టు మేనేజ్. కొంతమందికి చిన్న వయసులో అవసరం పడుతుంది జాయింట్ రిప్లేస్మెంట్, ఎందుకంటే వాళ్ళకి కండరాలు అనే ప్రాబ్లం వస్తుంది. కండరాలలో ప్రాబ్లం వచ్చేసరికి
ఈ జాయింట్స్ అనేది త్వరగా అరిగిపోతాయి. వాళ్ళు 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కూడా ఉంటారు. వాళ్ళకి కూడా జాయింట్ రిప్లేస్‌మెంట్ అనేది చేయాల్సొస్తది. సో, హ్మ్. ఏజ్ పరంగా అరిగిపోయిన వాటిలకి ఏజ్ పరంగా చూస్తే 60 సంవత్సరాల తర్వాత యూజువల్లీ చేస్తాము. ఆర్ వయసు పరంగా కాకుండా వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అవసరానికి బట్టి చేస్తాం. అప్పుడు ఏజ్ అనేది ఇంపార్టెంట్ కాదు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యంగ్ గర్ల్ ఉంటది. తనకి 2 తుంట్లు పాడైపోయి ఉంటది. మ్యారేజ్ అవ్వడం కష్టం, కింద హ్మ్. కూర్చోవడం కష్టం అనంటే తనకి ఆపరేషన్ చేసి వి గివ్ బెటర్ లైఫ్ స్టైల్ టు దట్ పేషెంట్. హ్మ్. అలాగే యంగ్ బాయ్ ఉంటాడు. జాయింట్ రిప్లేస్‌మెంట్ లేనిదే కొంచెం స్పోర్టింగ్ యాక్టివిటీస్ చేయలేడు అనంటే అలాంటి వాళ్ళకి ఆపరేషన్ చేసి వి గివ్ బెటర్ రిజల్ట్. సో, ఏజ్ పరంగా వచ్చే ప్రాబ్లమ్స్‌కి 55, 60 ఇయర్స్‌కి తర్వాత చేస్తాము. బట్ వయసుతో సంబంధం లేకుండా కండరాలతోటి ప్రాబ్లమ్ వచ్చే వాళ్ళకి ఏ వయసు కన్నా చేయాల్సిన అవసరం ఉంటే చేయాల్సొస్తది. హ్మ్. అండ్ ఈ మధ్య వచ్చిన టెక్నిక్స్, ఈ మధ్య వచ్చిన ఇంప్లాంట్స్ ఎన్నో సంవత్సరాలు 30, 40 సంవత్సరాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా చూసుకుంటే. ఓకే. అదేవిధంగా ఈ సర్జరీ చేయటానికి ఎంత సమయం అనేది పడుతుంది? ఆఫ్టర్ సర్జరీ మళ్ళీ పేషెంట్ కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? సర్జరీ అనేది యూజువల్లీ 1 అవర్‌లో అయిపోతుందమ్మా ప్లస్ ఆర్ మైనస్. కోలుకోవడానికి కొంతమంది పేషెంట్స్ 24 అవర్స్‌లోనే కోలుకొని నడుస్తారు. కొంతమంది 24 అవర్స్ తర్వాత నడుస్తారు. పేషెంట్ బట్టి ఉంటది. ఓకే. హాస్పిటల్ అడ్మిషన్ 2 డేస్ ఉంటది. దాని తర్వాత ఇంటికెళ్ళేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. హ్మ్. ఆడవాళ్ళు కిచెన్‌కెళ్ళి వాళ్ళు వంటకాలు వండుకోవడాలు, వాళ్ళు వాళ్ళ పర్సనల్ టాయిలెట్ ట్రైనింగ్ ఇవన్నీ వాళ్ళంతట వాళ్ళే చేసుకోవచ్చనమాట. హ్మ్. నేను యూజువల్లీ చెప్తా 3 వారాలకి ఆల్మోస్ట్ నార్మల్ అయిపోయి పేషెంట్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. దట్ ఈస్ ది రఫ్ యావరేజ్ టైమ్ ఫ్రేమ్. ఓకే. సో అదేవిధంగా ఆఫ్టర్ సర్జరీ ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వారికి మీరు ఏదైనా అంటే ప్రస్తుతం ఉన్న డైట్‌ని పక్కన పెట్టి ఈ డైట్‌ని మీరు ఫాలో అవ్వండి అని మీరేమైనా చెప్పడం జరుగుతుందా వాళ్ళకి? డైట్ అనేది ఎప్పుడైనా మంచి ప్రోటీన్ డైట్ తీసుకుంటే బెటర్. హ్మ్. అది సర్జరీ తర్వాత మీకు హెల్ప్‌ఫుల్ ఉంటది. రెండోది వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ స్టఫ్ ఏదైనా ఉంటే అది తీసుకోమంటాను. బికాజ్ అది మైండ్‌ని కొంచెం హ్యాపీ పెడతది పేషెంట్ మైండ్‌ని. హ్మ్. నేను కొన్ని అపోహలు ఏం చూస్తానంటే కొంతమంది పెసరపప్పు తింటే ప్రాబ్లమ్ ఉంటది యెస్. సార్, యెస్. హ్మ్. పులుపు తింటే ప్రాబ్లమ్ ఉంటది సార్ అంటే, నేను వాళ్ళ నమ్మకాలని చిన్న చూపు చూడను. నేనేమని చెప్తానంటే, అమ్మ మీరు ఇది తినకపోవడం వల్ల మీకు నష్టం లేదు. దాని నుంచి వచ్చే ఆహారం నుంచి వచ్చే న్యూట్రిషన్ వేరే ఆహారంలో కూడా ఉన్నాయి. నేను కావాలంటే అది చెప్తాను. మీరు కొంచెం కంఫర్టబుల్ అయినప్పుడు, ఈ హ్మ్. పెసరపప్పు, పులుపులు అనేవి మీరు కంఫర్టబుల్ ఉన్నప్పుడు మళ్ళా రీస్టార్ట్ చేయండి. అదే పనిగా మీరు ఇది తినకపోతే ఏదో ప్రాబ్లమ్ అవుతది, ఆర్ ఇది తింటే ప్రాబ్లమ్ అవుతది, ఇలాంటి కాన్సెప్ట్స్ పెట్టుకోకండి అని చెప్పేసి ముందు జాగ్రత్తగా నేను వాళ్ళకి అవసరం ఉన్న న్యూట్రిషన్ దొరికేలాగా మా డైటీషియన్ మాట్లాడి వాళ్ళకి డైట్ ఇస్తాననమాట. ఓకే. సో అదేవిధంగా సార్ ఇంకొకటి ఏంటంటే ఈ కీళ్ళ నొప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి ఊబకాయంతో కూడా సంబంధం ఉందంటారా? నాకు తెలుగు అంత ఊపకాయం అంటే మేడం ఐ మీన్స్ డిడ్ంట్ గెట్ యూ. యాహ్! అంటే అధిక బరువు. అధిక ఓకే బరువు ఫైన్. స్థూలకాయం. చాలా ఇంపార్టెంట్. హ్మ్. బేసికలీ మనం వేర్ అండ్ టేర్ అనంటే బరువు వల్లనే. బరువున్న పేషెంట్స్‌కే త్వరగా అరిగిపోతది. హ్మ్. మనము రెగ్యులర్‌గా మోకాళ్ళ మీద పడేది 100% అంటే బరువున్న పేషెంట్స్‌కి పడేది 300% ఉండొచ్చు, 200% ఉండొచ్చు. డెఫినిట్‌గా అరుగుదల ఉంటది. కొంతమందికి బరువు చాలా ఎక్కువ ఉండడం వల్ల మోకాలు త్వరగా అరిగిపోతది కాబట్టి బరువు తగ్గించే అవకాశం చాలా మటుకు ఇంపార్టెంట్. హ్మ్. బరువు తగ్గడానికి కొన్నిసార్లు నేను నా కొలీగ్స్ బేరియాట్రిక్ సర్జన్స్ దగ్గర కూడా నా పేషెంట్స్‌ని పంపుతాను. హ్మ్. వాళ్ళు బేరియాట్రిక్ సర్జరీ చేసి బరువు తగ్గిన తర్వాత 6 నెలల తర్వాత మళ్ళా నా దగ్గరికి పంపించి హ్మ్. సర్జరీలనేవి చేపిస్తారు. హ్మ్. సో, బరువు అనేది చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ తర్వాత కూడా మీరు బరువు తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్ హ్మ్. పేషెంట్స్‌కి. అండ్ సెకండ్ మోస్ట్ కామన్ రీజన్ అది. ఫస్ట్ వయసు అవుతే సెకండ్ బరువు హ్మ్. అరుగుదలకి. సో అదేవిధంగా ఇంకొకటి ఇప్పుడు ప్రత్యేకంగా మహిళలు బాధపడుతున్న సమస్య ఏది అంటే నడుము నొప్పి. సో ఈ నడుము నొప్పి మహిళల్లో ఎందుకని వస్తుంది? దీనికి గల కారణాలేంటి? ఎక్కువ మందిలో మనం చూసుకుంటే ఆఫ్టర్ డెలివరీ నడుము నొప్పి చాలా బాధ పెడుతూ ఉంటుంది. సో దానికి దీనికి ఏంటి సంబంధం? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డెలివరీ తర్వాత అనుకోండి. హ్మ్. డెలివరీ తర్వాత అంటే డెలివరీ దేవుడు ఏం చేసిండంటే మనకి ఆడవాళ్ళకి హార్మోన్స్ ఇస్తారు. హ్మ్. హార్మోన్స్ ఎందుకు ఇస్తున్నారంటే బాడీ అంటే ఒక మదర్ బాడీ షుడ్ బి ఏబుల్ టు హెల్ప్ ఇన్ న్యూట్రిషన్ ఆఫ్ ద చైల్డ్ అండ్ ఆల్సో ఇన్ వెల్ బీయింగ్ ఆఫ్ ద చైల్డ్. హ్మ్. కోసము బాడీలో కొంచెము ఎలాస్టిసిటీ వస్తదనుకోండి ఒక విధంగా. హ్మ్.
అప్పుడు ఏమవుతుందంటే మీరు అర్థం చేసుకోవాల్సింది రెగ్యులర్ గా ఉన్న కండలో కొంచెం వీక్నెస్ వస్తుంది. ఉమ్, అలాంటప్పుడు రెగ్యులర్ గా చేసే పనుల మీద కొంచెం ఒత్తిడి వల్ల ఆ నొప్పి తెలుస్తుంది. ఉమ్, అంత మాత్రాన అది వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రెగ్నెన్సీ తర్వాత కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ తోటి దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ తో మాట్లాడి పేషెంట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. సో నడుము నొప్పి అనేది సహజంగా ఎందుకు వస్తుంది అంటే ఉమ్, ప్రెషర్, ఫీటస్ ప్రెషర్ ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ రెండోది ముందున్న కండలో గట్టితనం కొంచెం తగ్గుతుంది బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇష్యూస్. ఉమ్, అంటే మదర్ ని బేబీ కోసం ప్రిపేర్ చేయాలి కాబట్టి ఉమ్, అది నేచర్ ఇచ్చిన దారి అది బేసికలీ. ఉమ్, బట్ డెఫినెట్లీ యంగ్ మదర్ సిండ్రోమ్ అంటారు, అందరికీ తగ్గిపోతుంది, అందరికీ ఏ ప్రాబ్లం లేకుండా మెల్లగా సెటిల్ అయిపోతుంది. దట్స్ నాట్ అ ప్రాబ్లం. ఓకే. రెగ్యులర్ గా వచ్చే నడుము నొప్పులు అవి ఎందుకు వస్తాయంటే ఓవర్ యూజ్ వల్ల. ఉమ్, సో బాగా టీవీలు చూస్తూ ఒక చోట కూర్చోవడము, లేకపోతే రిసెప్షన్ లో కూర్చోవడము, లేకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, ఉమ్, లేకపోతే నాలాంటి డాక్టర్స్ చాలా మంది పేషెంట్లను చూస్తుంటే ఉమ్, అస్తమానం కూర్చోవడం తోటి నడుము మీద ఒత్తిడి వస్తుంది. ఉమ్, బేసికలీ మనం నుంచుంటే ఉమ్, నుంచుంటే మోకాళ్ళ మీద ప్రాబ్లం వస్తుంది. ఉమ్, కూర్చుంటే మోకాళ్ళ మీద బరువే లేదు, ఉన్న బరువు అంతా కింద నడుములో పడుతుంది. ఓకే. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో ఎక్కడైనా సరే మీరు అరగంట కంటే ఎక్కువ కూర్చోవడం అనేది కరెక్ట్ కాదు. ఉమ్, అరగంట కూర్చున్న తర్వాత ఒకసారి లేచి ఒక 2 seconds నడిచి మళ్ళీ వచ్చి కూర్చోండి. ఉమ్, అప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. ఉమ్, నడుము గట్టి కావడానికి ఎన్నో ఆసనాలు ఉన్నాయి, ఎన్నో ఎరోబిక్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఎక్సర్సైజెస్ చేసుకోవడం బెటర్. ఉమ్, అండ్ మూడోది ఏంటంటే బరువు తగ్గించుకొని ఉండడం తోటి డెఫినెట్ గా ఈ ప్రాబ్లం ఎక్కువ కాకుండా ఉంటుంది. ఓకే. అదేవిధంగా వీటికి మంచి ఆహార పదార్థాలు, మంచి పౌష్టికాహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ, ముఖ్యంగా ఈ ఈ సమస్యతో బాధపడుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఏ విధమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి, ఏ విధమైన ఆహార పదార్థాలను తీసుకోకుంటే మంచిదో చెప్పండి. యూజువల్లీ ఫిష్ మంచిదమ్మా. జాయింట్స్ కి ఫిష్ ఇస్ వెరీ గుడ్. నాన్ వెజిటేరియన్ అంటే మీరు ఫిష్ తీసుకోవచ్చు. మిల్క్, డైరీ ప్రోడక్ట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, అవిసెలు కూడా నేను సీన్ అవిసెలు అనేవి, ఫ్లాక్ సీడ్స్ అనేవి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ ఉపవాసాలు తక్కువ ఉండాలి, నీళ్ళు బాగా తాగాలి. వాటర్ కంటెంట్ బాగుంటే ఈ జాయింట్ పెయిన్స్ అనేవి తక్కువ వస్తాయి. ఉమ్, కొంతమందికి గౌట్ అనేది ఉంటుంది. ఆ గౌట్ వాళ్ళలో కొన్నిసార్లు ఈ రెడ్ మీట్, మటన్ అనేది అవాయిడ్ చేయడము, ఉమ్, టొమాటోస్, క్యాబేజెస్, కాలీఫ్లవర్స్ అవాయిడ్ చేయడం తోటి కొంచెం రిజల్ట్స్ వస్తాయని మేము చూస్తున్నాము. బట్ అవాయిడ్ చేయడం కంటే ఆలోచిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆల్కహాల్ అన్న, ఈ సిగరెట్ స్మోకింగ్ అన్న అబ్సల్యూట్ నో. జాయింట్ పెయిన్స్ కి ఇక అవి చాలా పెద్ద కారణాలు అవుతాయి. ఓకే. సో ఈ కీళ్ళ నొప్పులకి, ఈ ఎముకల నొప్పులకి, వీటికి ధూమపానం, మద్యపానం వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారు. డెఫినెట్ గా ఎట్లుంటదంటే కాట్లేజ్ ఏదైతే గుజ్జు ఉన్నదో ఆ గుజ్జుకి టాక్సిక్ ఇది. ఉమ్, అంటే గుజ్జుకి పాయిజన్. సిగరెట్ Okay. స్మోకింగ్ అన్నా, ఉమ్, ఈ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల గుజ్జుకి పాయిజన్ అది. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఉమ్, అది కేర్ఫుల్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే. థ్యాంక్ యూ మితిన్ ఆచి గారు, చాలా చక్కగా వివరించారు కీళ్ళ నొప్పుల గురించి. అదేవిధంగా వాటి చికిత్సా విధానాల గురించి, ఏ విధానాలు మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి, అత్యాధునిక చికిత్సలు ఏవైతే ఉన్నాయి అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి, మీరు ఎంతమందికి చేశారు, ఆ సర్జరీ చేసిన తర్వాత రోగుల స్పందన కూడా ఏ విధంగా ఉంది అనేది కూడా మాకు చాలా చక్కగా వివరించడం జరిగింది. అదేవిధంగా ఆహార పదార్థాల విషయంలో కూడా ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది, అదేవిధంగా వేటిని అవాయిడ్ చేస్తే మంచిది, ఏ విధమైన వ్యాయామాలు చేస్తే మన శరీర దృఢత్వానికి మంచిది అని చాలా చక్కగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక ఇది వాటి స్పెషల్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.